అందరికీ నమస్కారం. మానవతావాది బహుజనుల రత సారథి నీ సేవ చూసి నేడు మురిసెనయ్య ధరణి. మానవతావాది బహుజనుల రత సారథి నీ సేవ చూసి నేడు మురిసెనయ్య ధరణి. పేద ప్రజల వాణి పంచారు ప్రజల జ్ఞాని, పేద ప్రజల వాణి పంచావు ప్రజల గాని, నీ సేవ చూసి నేడు మురిసెనయ్య ధరణి. గిరిజన సోదరుడా వినవయ్యా, గిరిజన నేత మా సీతారాము నాయకు, నీ సేవ మరువలేనిదయ్యా ఈ ధరణిపై. మానవతావాది బహుజనుల రత సారథి నీ సేవ చూసి నేడు మురిసెనయ్య ధరణి. మరి తెలిసే ఉంటుంది మీకు. మరి మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ గారి 4 మాటలు ఈరోజు మన టోరీ బంజారా ద్వారా 10 మందికి చెప్పాలనే ఆలోచన మరి మేము తీసుకున్నాం. కాబట్టి ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాజీ ఎంపీ అయితే మరి ఆయన పేరు చెప్పగానే నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఒక మనిషి బస్సులు కూడా వెళ్ళినటువంటి సౌకర్యం, అక్కడ అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి ఆ ములుగు ప్రాంతం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో అప్పుడు దీపాలు కూడా లేనటువంటి పరిస్థితి, అప్పుడు అక్కడ అక్షర జ్ఞాన జ్యోతివై వెలిగినటువంటి గిరిజన మరి మామూలు కాదు. ఆయన గురించి మరి అంత ఇంత మాటలలో కాదు, ఒక 2 ముచ్చట్ల మీకు చెప్తా. కాబట్టి చారిత్రాత్మక రామప్ప దేవాలయం నిలయమైన వెంకటాపూర్ మండలంలోని ములుగు జిల్లాలో అక్షరమాల అంటే ఏంటో తెలియని చిన్న వయసులో చిన్నమల్లయ్యపల్లి గిరిజన తాండాల్లో ఆదిమ బంజారా లంబాడి కుటుంబంలో జన్మించిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అసౌకర్యాలకు నిలయమైన ప్రాంతం నుండి విద్యపై ఆసక్తితో అనేక కష్టాలను అధిగమించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సైన్స్ విభాగంలో తొలి పిహెచ్డి డాక్టర్ పట్టా పొంది ప్రొఫెసర్గా ఎదిగి గిరిజన మేధావిగా పేరు తెచ్చినటువంటి ఘనత మన సీతారాం నాయక్ గారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యునిగా నియమించబడి బోధనలతో పాటు అనేక బోధనలు చేసి బాధ్యతలు చేపట్టి విశ్వవిద్యాలయానికి మంచి పేరు గుర్తింపు తెచ్చినటువంటి మన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీలో క్రియక సభ్యునిగా మరి అక్కడ పనిచేసి ఉద్యమ యోధుల మరి ఒకే ఒక పేరు తెచ్చుకున్నటువంటి అద్భుతమైన పోరాట వ్యక్తి మన సీతారాం నాయక్ గారు. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మరి అప్పుడు, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తిలో ప్రొఫెసర్ మరి మన సీతారాం నాయక్ గారు ఒకరు. మరి అప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించి టీఆర్ఎస్ పార్టీ టికెట్పై మహబూబాబాద్ పార్లమెంటు సభ్యునిగా అక్కడి నుంచి పోటీ చేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి మరి అప్పుడు 295 స్థానంలో పొందినటువంటి ఆయన మరి నూతనంగా పార్లమెంట్లో అడుగుపెట్టి తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో తన న్యాయం చేసి అనేక చారిత్రాత్మక ఉన్నటువంటి, ఇప్పుడు ఎందుకంటే రామప్ప దేవాలయానికి చేసినటువంటి అక్కడ చేసినటువంటి సేవలు మామూలు కాదు. నిజంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, ఏకలవ్య పాఠశాలలు, స్పోర్ట్స్ కేంద్రం, పోస్ట్ ఆఫీసులు, బిఎస్ఎన్ఎల్ టవర్స్, జాతీయ రహదారులు మంజూరు చేసి ఎనలేని సేవలు చేసినటువంటి మన సీతారాం నాయక్ గారు. జాతీయ సేవా పథకం కింద ఎస్ఎస్ఎన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్యార్థులతో పాటు సమాజానికి అధిగమించిన సేవలకు గాను బంగారు పథకాలతోటి సహా 10 అవార్డులను కూడా సొంతం చేసుకున్నటువంటి ఘనత ఆయనకు ఉంది. ప్రశంస పత్రాలు జాతీయ పండుగలలో రోజున రూపొందించిన ఇందులో ఒకటి అంతర్జాతీయ స్థాయికి కూడా చెందినటువంటి ఆ పథకం అనేక ప్రజా సంఘాలకు గుర్తింపు తెచ్చినటువంటి ఉద్యోగ సంఘాలలోనే అధ్యక్షునిగా, గౌరవ అధ్యక్షునిగా మరి పనిచేస్తూ పార్టీ ఉన్నత స్థితికి పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యకై అక్కడ పనిచేసినటువంటి మన సీతారాం నాయక్ గారు మీడియాతో తన వాణి బాణి వినిపిస్తూ విషయంలో మనకు ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించే జననాయకుడై మనలో మధ్యలో ఉంటూ అనేక సేవలు చేసినటువంటి ఘనత సీతారాం నాయక్ గారికి ఉంది. ఒక సాధారణ గిరిజన బంజారా బిడ్డ విద్యార్థి ఉద్యోగం రాజకీయ దశ జీవితంలోని అవార్డులను ఎన్నో తన సొంతం చేసుకొని మరి తను ఎంతో గొప్ప స్థాయికి ఒక విద్యావేత్త, సామాజికవేత్త, ఉద్యమ నేత, బలమైన బంజారా సామాజిక వర్గానికి కలిగిన ఆచార్య సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ వారి సిట్టింగ్ ఎంపీ అక్కడ ఉండి మరి ఎంతో 5 సంవత్సరాల్లో అద్భుతమైన సేవలు నిజంగా
ఇలా చూసుకుంటూ పోతే మరి ఆయనకు అంతా ఇంత కాదు. ఇప్పుడు మనకు తెలుసు సీతారాం నాయక్ అంటేనే మరి ఇప్పుడు బంజారాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ఉన్నతమైన చదువులు చదివి అద్భుతమైన సేవలు చేసినటువంటి ఘనత ఈరోజు సీతారాం నాయక్ గారికి. బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక సేవలు అందించిండు. మరి గిరిజన ప్రాంతాల్లో మరి తన పేరు తెలియనటువంటి గిరిజన ప్రాంతం లేదు. నిజంగా చాలా జాగాల మనం చూసుకుంటూ ఉంటే నిజంగా చాలా అద్భుతమైన సేవలు. ఒక పోరాట యోధునిగా మరి అక్కడ నిజంగా ఆ వరంగల్ గడ్డ నుంచి ఒక అక్షర జ్యోతి వెలిగి ఎంతోమంది గిరిజనులకు ఆదర్శమైనటువంటి మన మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా మీకు తెలుసు రామప్ప దేవాలయం కట్టడంలో మరి అక్కడ దాని చారిత్రాత్మక దాని ఉన్నటువంటి చరిత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇది కూడా ఒక బ్రహ్మాండమైన దేవాలయం. అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క దేవాలయం ఎలాగైతే మన తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంటుందో అలాగే దాని దిశగా చాలా బ్రహ్మాండంగా రామప్ప దేవాలయం కూడా లక్షల భక్తులు వచ్చి కూడా ఈరోజు అక్కడ దర్శనం తీసుకుంటారంటే నిజంగా దానికి చేసినటువంటి కృషి మామూలు కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకమైన సేవలు ఈరోజు రిజర్వేషన్ సాధించడంలో కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన గూడాలకు గ్రామ పంచాయతీ చేయడంలో కానీ నిజంగా ఒక పట్టుబట్టి ఇలాంటి నాయకులు చదువుకున్న వ్యక్తులు నిజంగా పార్టీలకు అతీతంగా ఒక మానవతావాదిగా చాలామందికి సన్నిహితుడు. ప్రతి నిమిషం ప్రజల కోసం అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అంటూ మరి పదవులు ఉన్నా లేకున్నా కానీ పనిచేసేటటువంటి వ్యక్తి మన సీతారాం నాయక్ గారు. అందుకోసానికే ఆనాడు గతంలో ప్రొఫెసర్ ఉన్నప్పుడే ఒక ఆచార్యగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చి కూడా ఎంపీగా మరి అక్కడ పార్లమెంట్లో కూడా తన గళాన్ని వినిపించాడు. ఈరోజు అంతటి వ్యక్తి మన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. నిజంగా రామప్ప దేవాలయం అన్ని ఛానళ్ళల్లో చూడండి. రామప్ప దేవాలయానికి ఒక మంచి గుర్తింపు కానీ అక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటాం అంటే దానికి మన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారే. ఎందుకంటే తను చేసినటువంటి కృషి అక్కడ అంతా ఇంత కాదు. కాబట్టి మనం అందరం కూడా అటువంటి చరిత్రను తెలుసుకోవాలి. ఈరోజు బంజారాలో ఉన్నటువంటి భాష పైన కానీ బంజారాలో ఉన్నటువంటి చరిత్రలు కానీ ఈరోజు గిరిజన చరిత్రలు కానీ నిజంగా ఎన్నో అద్భుతమైన బుక్కులను రాసి కూడా ఈరోజు చదువుకొని వారికి కూడా అర్థమయ్యే రీతిలో కూడా తండాలకు వెళ్ళి తన బోధన కానీ తన జ్ఞానం కానీ 10 మందికి పంచి కూడా ఎంతో మందికి విద్యార్థులను తయారు చేసినటువంటి ఘనత మన ఆచార్య సీతారాం నాయక్ గారికి. నిజంగా మన బంజారా వాళ్ళు మరి మన జాతిలో పుట్టడం నిజంగా లంబాడి సామాజిక వర్గంలో మరి అటువంటి నాయకుడు పుట్టడం నిజంగా మన అందరి అదృష్టం. ఎందుకంటే చాలా మట్టుగా జ్ఞానాన్ని పంచే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించడానికో మాట్లాడడానికో ఏదైనా చరిత్ర తెలుసుకోవడానికో మనం ఈరోజు మాట్లాడుతున్నామంటే మీరు మాలాంటి వాళ్ళు చిన్నగా ఇలా చదువుకొని అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్లు కానీ మరి ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలితాలు కానీ ఈరోజు ఎలా చదువుకోవాలి అనే దానికి మరి ఎంతో బ్రహ్మాండంగా చదువుకొని ఒక గిరిజన అక్షర జ్యోతివై వెలిగి మాటోలో కూడా ఆదర్శంగా నిలిచిండు సీతారాం నాయక్ గారు. నిజంగా ఆయనే రామప్ప దేవాలయానికి తెచ్చినటువంటి గుర్తింపు అంతా ఇంత కాదు. కాబట్టి అప్పుడు గామే టాండే మत सजोगुण हरेक मन क्या तमें तो सीताराम नायक भैया तो मालूम से मतलब केर ई छे ने सीताराम नायक भैया ये तिनांगा આપણે મહાબાદર માં માનુકોટારમાં એમપી કરમેલો કતો આપણે કતવા જતા દેખો બા ગોરમાટી જાત કત્તી રતોય પડીને આજ મચ્છુકન કહેતાની રાજ જાગ आपण सीताराम भैया कत्ती नानकीस मीटिंग आले दे निकाल कत्ती रतोय पड़ी धान धासन जातानी देखन इदे हम छा हम गोर छा हम आज कालेर कोनी सिंधु नागरिकता थी 8500 साल चरित्र छे गोरमाट्रोगन के ताणी आपण सीताराम भैया कत्तव जता केवुज करे छे काई आज रो कोनी रे ई गोर जीवण 8500 सालेर चरिता संत कोनी रे आपनो सेवालाल महाराज ये सारी धरती रवु तो सद्गुरु भाया ओ दाड़े मासूरा खंडे मा भमियारी मुंडी तोड़न लायो वीर शूरा धीरा कन केमेलो कहता सीताराम भैया संत कोनी रे अपनो सेवालाल महाराज सदगुरु छे सारी धरती रो वीर शूर छे और वाटे में चालता नहीं एक सेवा भाई आचो करमेले जर हाचर अपन भगवान का धायाचा जेवर पच्चबी वो करमेले जोगण काम सूरा खंड में भी भमियार मुंडी तोड़ता नहीं ये जातिर वजाळो कीधो जोगण छे आसो वीर शूर सेवालालेर आपण वो वाटे में चालता नहीं अपन सपनो पूरो करनो एक दाड़े वक्ते पर गोरेन गोरवट राजाए गोलकोंडा खिल्ला पर अपन झंडा झुलिया कर सेवा भाई कूके गोगो ओरज वाते ने ओरज स्वागन खाले तानी सीताराम नायक भैया कतराई को आज एमपी ओडी मानुकोटा सा महाबादर माई तम देखो उत्तजगन कोनी तेलंगाना राज्य माई ग्राम पंचायती लायन आज कतराई को रास वो पार्टी में रेन भी बीआरएस पार्टी में रेन भी टीआरएस में
लड़ाई मारता ने ग्राम पंचायत लायर वड़ी थी भी रेदे निकाल अपने तांडे तांडे ने ग्राम पंचायत करजर पचा रिजर्वेशन अपने तो रिजर्वेशन 10 अपने हाके लाया छु 10% रिजर्वेशन बारे में रेदे और सातेर में हनु देखला तो कतराई गो आज वो पदव्या नरतई पण कीदो आज रात फोन करतई भैया हनु छु सीताराम नायक भैया कन फोन करते अपने हे मत छु बेटा कन कहता कतव जत प्रोग्राम कर जत धासना कतव जत त्योहार कर जत धासरा रासमन के सदव मेलको रामप्पा देवालय तमन मालम छे वरंगलेर माई आपणे रामप्पा देवालय कर रच समक सारा कारणे ओत कतरा मन के जन धोकरज कतरा मन के आतान भी धगणो हनुकन कहता कि वो देवळे ने घणो कीदो और पचा अपने सेवालाल महाराज एक टैंक बंडी कन कतो येता हुसन सागर कन हैदराबाद माई ठिकाणे पर सेवा भायारो मूर्ति कतो विग्रह रहे रेणो आ बेसाणो एक वीर शूर्यर चरित्र आपण लखणो केणो छिचारू पडावणो लखणो कन कहता आंध्र प्रदेश उम्मडी रजनाज एक पीएचडी स्कॉलर कतो नानका नाम लायको ने जना सदो जना कतिगो दिए हेठ लाखोस माचर कटाताणी आज दियो छे तो ये आसे बुग्गा लईटे कनाइज कोनी वेती आसे दिए मा कतिगो सदला लय ताणी वो दिए कन सदव सदव ना आवडात्रा नाम लाय आज नानका सदव कोनी आज कतराई को सदव ताणी रास मन क्या ने हरेक मन क्या एक वार्ड दिखाड़न अपने गोरमाटी में सेने नानकी से एमपी एक एमपी पदवी करता भी अपने गोरमाटी हिसाब हालत हान सकन पार्लियामेंट अभी बोलो जो आपण सीताराम नायक भैया जयर सातेर में तमने कसन केरो जो तो आस आदमी कतराई को छे पछ उंदुन भी आपण से दले में हाले तानी जे तरह आंगा जाणो पार्टी में रेन भी आसो काम कीदो आ बछेनी तो भी मार दम रजत राजाड़ ग्वारे जाते वासु काम करे छो तो जाते वासु काम करे छे ने जाते में राजा कनावजना केवुज करे छे आपण जो कन्नाई तो जाते वासु काम करे मन क्या पण हरदे लावणो पड़े छे वो तो रविंद्र नायक भैया आज आपने रिजर्वेशन लाइन ये तीन आंग भी कतराई को फटकी फाइट की दो आपने कौन रविंद्र नायक भैया और बंजारा गांधी कन काचा हनु देखला तो कतराई को अपन गोरमाटी में छे से मन रास मन क्या पर उन सेन भी अपन हरदे ले लेनो पड़े छे हनु आस आदमी ने अपन एक एक टोरी बंजाराती रास मन क्या दिकाळा रहता अपन से भी कतिरी आते अपने आसे आदमी ने करनो जरे घाले अपन गोरमाटी माई चांदा सूर तेरा नहीं तारो कामरे भिया सीताराम नायक हमारो भिया चांदा सूर तेरो तारो मुंडो रे भिया सीताराम नायक हमारो भिया लकणी छे निजेन वातेरे मुंडेरा बोली कोरे धरती न वाट दिकाळ जो सेवा भायारो सपनो और मनेर लेता ने और मनेर माई लेता ने सदवेन जे आदमी ने भी हनु सदव बेटा हनु करो बेटा कन एक वाटेन चालता ने आज वोज आता हनु सदव तो अपन हनु राजा कन गोरे गोरवट राजा आवासु आजे ताणु भी लड़ो जो सीताराम भियार हरेक मन के आपने तो मालूम छे कत त्योहार रजत जातिर बारे में केवुज करे छे अपने ने तमे रास अपने कतो लड़ाई वजह तम ग्वारज कोनी कन जनजना से अपने ने लड़ाई मारे पेपर टीवी आवतोय हम कसन छान रे बेटा ग्वार 8500 साले ती हम सिंधु नागरी कथाती तू कुंड्र बेटा कन लड़ाई में सेमा स्थिति नाग धांसतानी चरित्र कतराई को लग मेलो छ कतरी को बुक्के लग मेलो छ उन्दुर से सदवणो देखणो आसे आदमी ने राज्य कतराई को केवुज कराचा आपण ओज प्रोफेसर सीताराम भियाती आपण हटो नेक्स्ट एपिसोड और बारे में तमने वाते करा जता देखुज करो टोरी गुरु बंजारा से राम राम जय सवालाल।